పొలిటికల్గా రచ్చలేపిన ఎల్ఆర్ఎస్ విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది. 2020లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేకమేడలు కాదు, ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్, నగరంలో నిబంధనల విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం మొదలైంది. హైడ్రా ఆపరేషన్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్స్, ఫ్లాట్స్ క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే కండిషన్స్ అప్లై అంటుంది. 2020 అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే క్రమబద్ధీకరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు 131, 135 జీవో నెంబర్ల ప్రకారం రాష్ట్రాల అక్రమ లేఅవుట్స్, ఫ్లాట్స్ రెగ్యులేషన్ కోసం 2020లో నియమ నిబంధనలు జారీ అయ్యాయి. 2020 ఆగస్టు 26 కన్నా ముందు రిజిస్టర్ చేసుకున్న లేఅవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గైడ్లైన్స్ 2020లోనే విడుదలైన దరఖాస్తుల పరిశీలన గత జనవరి నుంచే మొదలైంది. ఇప్పటి వరకు 4,28,832 అప్లికేషన్లు స్క్రూటినీ చేశారు. 60,200కు పైచిలుకు దరఖాస్తులకు ఆమోద ముద్ర పడింది. తద్వారా ఫీజుల రూపేణా సర్కార్ ఖజానాలోకి 96,60,00,000 జమ అయ్యాయి. మరి మిగతా అప్లికేషన్ల మాటేంటి అంటే, దాదాపు 75% దరఖాస్తులకు ఆమోద ముద్ర పడకపోవడానికి కారణం అదే. సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడం, సమగ్ర వివరాలు పొందుపరచకపోవడం. అలాంటి వారికి ఇప్పుడు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెల్ డీడ్, ఈసీ మార్కెట్, వాల్యూ సర్టిఫికేట్, లేఅవుట్ కాపీలను జతపరిస్తే మళ్ళీ ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు. మొబైల్ ద్వారా కూడా డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో స్వయంగా ఇవ్వచ్చు. సలహాలు, సూచనల కోసం హెల్ప్ డెస్క్లకు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలోనే ఎల్ఆర్ఎస్పై రాజకీయ రచ్చ రాజుకుంది. అధికారంలోకి రాగానే ల్యాండ్ రెగ్యులేషన్ను ఫ్రీగా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మరోవైపు మాటంటే మాటేనన్న కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ అమలు కోసం విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కోసం దాఖలైన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ తీసుకోవాలని సూచించారు. మొత్తానికి దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. 60,200 అప్లికేషన్లకు ఆమోదం లభించింది. మిగతా వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2020 అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించారు అధికారులు.